సార్ నమస్తే సార్, నేను కైలాస శ్రీనివాస్ సార్, బీజేపీ మండలాధ్యక్షుడు. సార్ అదే సార్, ఈ మధ్య గ్రీవెన్స్ లో సురేష్ అనే అతను ఒక గంగపట్నం అతను ఏదో పెట్టాడంట కదా సార్ సర్వేకి, తంగిరాల వారి కండ్ర గంగపట్నం పంచాయతీ సార్. బాట అతనికి లేదని ఏదో పెడితే అవతల అతను ఏదో వచ్చాడంట. అదే దాని గురించి మాట్లాడదామని కాల్ చేశాను సార్. అదే సార్, అది ఏదో బలవంతంగా ఏదో సంతకం పెట్టి అతను ఏదో బ్లాక్ తిట్టారని చెప్పి అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సార్. అది అందుకని ఏంది అసలు విషయం ఏంది తెలుసుకున్నాం. సురేష్ మీరేనండి సార్. అది ఏమంటే మీరు నీ బ్లాక్ లిస్ట్లో పెడతాను, నేను ఎస్ఐ కంప్లైంట్ పెట్టి నేను లోపల ఏం చేస్తాను అది ఇది అని అన్నారు కదా సార్. ఎంతవరకు నిజమని? ఎవరైనా రైతులు ఉన్నారండి, రైతులు ఉంటే ఒక వ్యక్తి గతం నుంచి ఎన్నో సంవత్సరాలుగా బాట వెళ్తున్నారు, వెళ్ళేది ఈ రోజు పోవడానికి లేదంటే అడుగు వస్తుంది. ఇద్దరు రైతులు ఉన్నారు, అక్కడ ఎవరైనా మన వాళ్ళు పోయి చూసారు సార్? సైట్ లోకి ఎవరైనా మన వాళ్ళు విజిట్ చేశారా? విజిట్ చేశారు, మాట్లాడారు. ఫస్ట్ వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు. ఫస్ట్ ఏమో నేను బాట ఇస్తానన్నా. అది చాలా సంవత్సరాలుగా 20-30 సంవత్సరాల నుంచి బాట ఉంది. అది ఈయన కొనక ముందు నుంచి కూడా ఉందంట. అది ఎవరికైనా ఇబ్బంది లేకుండా బాట సమస్యలు ఎక్కువ ఈ మండలంలో. వాళ్ళని బాగూడదు అనుకుంటే ఎట్టుకుంటుంది. ఇద్దరు మాట్లాడుతూ అదేంటంటే వాళ్ళ ఏదో పర్సనల్ ఇష్యూస్ పెట్టుకుని నేను బాట క్లోజ్ చేస్తానంటే ఈస్మెంట్ యాక్ట్ ప్రకారం వదలాలి కదా. అది ఈ రోజు కొత్తగా వేసే మేమే మాట వేయడం లేదు, గతం ఉన్న మాట. ఫస్ట్ ఏమో సరే ఓకే అన్నాడు. సరే ఇద్దరు స్టేట్మెంట్ రాసుకున్నారు. వాళ్ళ ఎవరో ఒకరితో గొడవ అయితే వాడు రాకూడదు అన్నారు. సరే అన్నాడు. మళ్ళీ నేను ఎవరిని రాని అంటాడు. అది అవతల వాళ్ళు గ్రీవెన్స్ లో పెట్టారు. ఇతను కూడా గ్రీవెన్స్ పెట్టాడు కదా సార్. పెట్టేదండి, అతని న్యాయం కాదు కదా. ఒక బాట అనేది ఎవరికైనా కూడా అది కాదు, పొలం అంటాడు కదా సార్. ఇతను పొలం నా పట్టాలో ఉంది, పట్టాలోనే బాట ఉంది. అది ఈ రోజు వచ్చే బాట కాదు, ఫస్ట్ నుంచి బాట ఉంటుంది. అంటే బాట సపరేట్ గా ఉంది సార్, రోడ్ చేసే పొరపాటు వల్ల బాటగా చూపించుకోవడం వల్ల ఈ గొడవలు వస్తాయి. అంటే పాత డైక్లాడ్ వాటి ప్రకారం బాట ఉంది సార్ అక్కడ. పాత సర్వే ప్రకారం, పాత సర్వే నెంబర్ల ప్రకారం ఆ బాట ఉందా? అంటే రీసర్వేలో కదా మార్పు జరిగింది అన్నారు. ఫీల్డ్ మీద అయితే బాట ఉంది, కొత్తగా పెట్టిన బాట కాదు. వాళ్ళు తర్వాత ఎప్పటి నుంచో ఆ బాట వాడుకుంటున్నారు ఇద్దరు. ఇప్పుడు ఏదో ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పి బాట పోవడానికి లేదు అంటాడు. ఇప్పుడు మనకి ఎక్కడైనా కూడా పొలాల్లో బాట ఉన్నప్పుడు ఆల్రెడీ ఉపయోగంలో ఉన్నప్పుడు ఒకరు ఆపుతుంది. సరే సార్, అది మనకు కరెక్టే. కానీ ఇప్పుడు దేవుడి మానాలు అంతా పోతున్నాయి, దానికి మనం కాదన్నాం లేదు. కాకపోతే అది అందరికీ కాదు కదండి. అవతల కయ్యోడికి అయితే అది ఇస్తా అన్నాడు కదా అప్పుడు. అదే ఇస్తానన్నాడు. ఫస్ట్ ఏమో అతను కూడా సరే సార్ మేము ఇద్దరం పోతున్నామో బాట పోనీ ఇస్తానని చెప్పాడు. మళ్ళా ఏందో లేదు పోవడానికి లేదు అంటాడు. అది రేపు తర్వాత ఇష్యూవే కదా, వాళ్ళిద్దరికి గొడవ పడతానే ఉంటారు. మేమేం చెప్పామంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకో. ఫస్ట్ ఏమో ఒప్పుకున్నాడు, నేను ఫోన్ ఇస్తాను అంతా ఒప్పుకొని. మళ్ళీ ఎవరికో ఫోన్ చేశాడు, వాళ్ళు ఏదో చెప్పారంట. మాకైతే నేను ఒప్పుకున్నాను. ఒప్పుకునేది ఏంటయ్యా, మీకు గతంలో కొత్తగా అయితే బాట కాదు, అది ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల నుంచి బాట ఉంది. అప్పుడు ఇద్దరు పోవాల్సిందే అని చెప్పారు. బాట ఉన్నట్టు ఉంది సార్, కాగితాల్లో ఉందా? అంతకుముందు కాగితాల్లో ఉంది కదా. ఈ రీసర్వేలో ఏం చేశారంటే ఎల్పిఎం బాటకి సపరేట్ గా పెట్టాల. కాగితాల్లో ఉంది సార్, బాట ఉన్నట్టు కాగితాల్లో ఉందా? ఇతను అంతకుముందు రాసుకోండి కాగితాల్లో ఉన్నట్టు కదా. ఉందంట కదా అని, కానీ కన్ఫర్మ్ గా తెలియదు కదా సార్ మీకు కూడా. ఫీల్డ్ మీద బాట ఉంది కదన్నా. ఫీల్డ్ మీ దగ్గరికి ఇతను వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు. అతను వచ్చి ఉంటే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, అతను ఎప్పటి నుంచో బాట ఉంది.
ఇతను ఈ రోజు ఆపకూడదు కదా అంటున్నా. సరే సార్, మనకి బ్యూవెన్స్ క్లోజ్ చేయాలి, అట్లనే అతను బెదిరించి బ్లాక్మెయిల్ చేయకూడదు కదా సార్. అతని లోపల ఏం చేస్తాము, మిమ్మల్ని మీ మీద బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాం, మీ సర్వే నెంబర్ అవన్నీ చెప్పకూడదు కదా సార్, తప్పుగా సార్. బ్లాక్ లిస్ట్ పెడతాం మేమేం చెప్తున్నా. ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం మేము మీకు రిటర్న్ ఇస్తాము అని కూడా చెప్పాను. సరే సార్, నేను సంప్రదిస్తాను సార్. అతను నేను అనేది తను ఫస్ట్ ఒప్పుకున్నాడు, బాట ఉంది అని ఒప్పుకున్నాడు. ఎవరిదైనా ఒక సమస్యని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు ఫీల్డ్ మీద, అందుకని ఇద్దరు పొమ్మంటున్నాం. ఆయన పొలం ఈయనకు రాసి అంటాం లేదు. ఇప్పుడు ఏ విధంగా దారి ఉందో అదే విధంగా పొమ్మంటున్నాం. మనమే కొత్తగా ఏర్పాటు చేయలేదు. ఉన్నదాన్ని ప్రజెంట్ ఏదో నడుస్తుందో అట్లే పోండి అని చెప్పాను. మనమే ఆయన అదే తప్పయ్యా నువ్వు మాట్లాడడం అని చెప్పాను. కాదు సార్, ఈ మధ్య మన మండలంలో అధికారులు చాలా మంది పీజీఆర్ఎస్ లో కూడా వీళ్ళని బెదిరించేసేయడమా లేకపోతే ఏదో సంతకం పెట్టేసి క్లోజ్ చేస్తున్నారు సార్. ఎంతో మనకి సీఎం గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాటిని క్లోజ్ చేయమంటున్నారు. కానీ బెదిరించేదంటే అతను మాట్లాడేది న్యాయం కాదు కాబట్టి నువ్వు ఇట్లా ఫస్ట్ ఏమో స్టేట్మెంట్ రాశాడు, సంతకం పెట్టాడు, అన్ని పెట్టాడు. నేను తర్వాత అర్థం మాట్లాడితే నువ్వు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పాను. అంటే రాసిన దానికి మీరు చెప్పిన దానికి తేడా ఉందన్నాడు సార్ అతను. నేను అడిగితే మీరు ముందు ఒకటి చెప్పారంట, అది చెప్పింది అతను మీరు జిరాక్స్ చేయించుకున్నాడు, చదివితే అది దానికి దీనికి చాలా తేడా ఉందని చెప్పి ఇంకా మనం అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి పెట్టినన్నాడు. ఇదే కదా సార్, ఇది ఒక్కటే కాదు నేను చెప్పేది. ఈ మధ్య కాలంలో పీజీఆర్ఎస్ కంప్లైంట్లు అది ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఎమ్మెల్యే గారు సీఎం గారు తీసుకొని ఉంటే వాటిని వీళ్ళు ఏదో విధంగా క్లోజ్ చేసేస్తున్నారు సార్. అది కరెక్ట్ కాదు కదా అంటది అనేది. వాళ్ళ సమస్య తీర్చి ఆమె క్లోజ్ చేయండి, సమస్య తీర్చకుండా మీకు టైం అయిపోతుందని క్లోజ్ చేయకూడదు కదా అంటది. సమస్య తీర్చడానే మేము మాట్లాడితే మీరు ఇప్పుడు ఒక వ్యక్తి బాటనే అటగిస్తున్నారని సమస్యతో వచ్చాడు. ఆ సమస్య తీర్చదామనే మేము మాట్లాడేది. అప్పుడు ఇద్దరిని సమన్వయం చేసి చేయాలి కదా సార్, బెదిరించకూడదు కదా. నేను 2 గంటలు మాట్లాడాను, మీరు అడగండి. సర్లే సార్, రేపు సోమవారం వస్తారు సార్. 2 గంటల సేపు వాళ్ళిద్దరిని కూర్చొని పెట్టి మాట్లాడారు. ఫస్ట్ ఇద్దరు ఒప్పుకున్నారు. వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలతో ఒక వ్యక్తిని బాట ఆపడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము అవతల వ్యక్తి ఇప్పుడు ఎవరైనా కూడా ఈయనైనా రేపు ఇంకోసారి ఏదైనా మాకు బాగా ఇబ్బంది అయిందంటే మా దగ్గరికే వస్తాడు. మేము సాల్వ్ చేయడానికే మాట్లాడుతున్నాం కదా. మాకేమీ ఆయన ఎక్కువ కాదు, ఈయన తక్కువ కాదు. ఒక సమస్యని మనం సాల్వ్ చేద్దాము. బాట అనేది సమస్య కదా. ఇంకా వాళ్ళు రోజు గొడవ పడుతుంటారు ఫీల్డ్ మీద. సరే సార్, అయితే పార్క్ అవుతారా ఎన్నిసార్లు చూసాము, మీ గాడి తీసుకొస్తారు సార్. నేను ఓకే సార్, థ్యాంక్స్. ఫీల్డ్ మీద అయితే మీరు ఒకసారి చూడండి, ఫీల్డ్ మీద అయితే బాట ఉందంట. ఈ మధ్య మా ఫ్రెండ్ని పంపించాను సార్. మన ఫ్రెండ్ అంటే ఎవరో కదా, మన శివకుమార్ రెడ్డి పోయి వచ్చాడు. పోయి చూసి వచ్చేది కూడా, కాకపోతే ఇదంతే పర్ఫెక్ట్ గా ఉందని అక్కడ సీసీ కెమెరా పెట్టండి ముందు పెట్టామన్నా చేయండి అని చెప్పి వచ్చాం మనం. పెట్టుకోమన్నా. మా ఇద్దరికి సెక్యూరిటీ వైజ్ గా ఇబ్బంది అంటే సీసీ కెమెరా పెట్టుకోండి, లేదా ఒక గేట్ పెట్టుకోండి. ఇద్దరు కలిసి ఇద్దరు చెరువు తాళం పెట్టుకోండి, మీరిద్దరే వెళ్ళేసారండి అని చెప్పాము. సరే సార్, అయితే సాధ్యం వరకు సామరస్యంగా చేయండి సార్. సాల్వ్ చేయడానికే మనం మాట్లాడేది. సాల్వ్ చేద్దామనే ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడతా ఉన్నారు చాలా రోజులు ఇచ్చి. మనం సాల్వ్ చేద్దామనే పెద్దని పిలిపించి మాట్లాడాం. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.